నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక హైదరాబాద్ లో ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న కొన్ని సంచలన నేరాలు నగర ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా సంపన్న కుటుంబాలు వృద్ధులు పెద్ద ఇళ్లలో నివసిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ గృహ సిబ్బంది పేరుతో నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పోలీసులను అప్రమత్తం చేశాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఇంటి పనుల కోసం నియమించుకునే సిబ్బంది విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని పూర్తి స్థాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎవరికీ ఉద్యోగం ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రెండు పెద్ద ఘటనలు పోలీస్ శాఖను మరింత అప్రమత్తం చేశాయి ఒక కేసులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుటుంబానికి చెందిన ఇంట్లో హత్య దోపిడీ కలకలం రేపింది మరో ఘటనలో వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి నగదు దోచుకు వెళ్లిన కేసులో కూడా పనివాళ్ల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ రెండు కేసుల్లో నేపాల్కు చెందిన వ్యక్తుల పేర్లు రావడంతో పోలీసులు ప్రజలకు ప్రత్యేక జాగ్రత్త సూచనలు జారీ చేశారు అయితే ఇది ఒక జాతీయతపై ఆరోపణ కాదు ఎవరినైనా ఉద్యోగంలో పెట్టుకునే ముందు పూర్తి వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలనే హెచ్చరికగా అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిటీ ప్రజలకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు ముఖ్యంగా ఇంటి పనుల కోసం డ్రైవర్లుగా సెక్యూరిటీ గార్డులుగా కేర్ టేకర్లుగా వృద్ధుల సేవ కోసం నియమించుకునే వ్యక్తుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు గతంలో కూడా దేశంలోని పలు నగరాల్లో గృహ సిబ్బంది పేరుతో దొంగతనాలు దోపిడీలు నేరాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీసులు చెబుతున్న సూచనలు ఏంటంటే ఎవరినైనా ఇంటి పనుల కోసం నియమించుకునే ముందు వారి పూర్తి పేరు శాశ్వత చిరునామా గుర్తింపు కార్డులు పాస్పోర్ట్ లేదా ఇతర అధికారిక పత్రాలు అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా తీసుకోవాలి భారతీయ పౌరులైతే ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ స్థానిక చిరునామా వంటి వివరాలు సేకరించాలి విదేశీయులు లేదా ఇతర దేశాలకు చెందిన వారైతే చట్టబద్ధ నివాస పత్రాలు ఉన్నాయా అనే విషయం కూడా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు అంతేకాదు స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా ఆన్లైన్ పోలీస్ వెరిఫికేషన్ వ్యవస్థకు కూడా వివరాలు సమర్పించాలని పోలీసులు కోరుతున్నారు ఇటీవల హైదరాబాద్ లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా పోలీసులతో సమావేశమై గృహ సిబ్బంది వెరిఫికేషన్ సీసీటీవీ పర్యవేక్షణ డిజిటల్ గేట్ మేనేజ్మెంట్ వంటి భద్రతా చర్యలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశాయి ప్రత్యేకంగా విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలు వృద్ధులు ఒంటరిగా నివసించే ఇళ్లు విదేశాల్లో పిల్లలు ఉండి పెద్దలు మాత్రమే ఉంటున్న కుటుంబాలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు ఎందుకంటే నేరస్తులు ముందుగా ఇంటి పరిస్థితులు విలువైన వస్తువులు భద్రత బలహీనతలను గమనించి తర్వాత దాడి చేసే అవకాశం ఉంటుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు పోలీసులు సూచిస్తున్న మరికొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఇంట్లో కొత్తగా పని మనిషి లేదా డ్రైవర్ చేరిన వెంటనే ఇంటి సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చూడాలి నగదు బంగారం ముఖ్య పత్రాలు ఎక్కడ ఉంచుతున్నారో వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో వృద్ధులు ఉంటే ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి గేటెడ్ కమ్యూనిటీలో గేట్ ఎంట్రీ రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి ఇక్కడ పోలీసులు చెప్పే ప్రధాన సందేశం ఒకటే జాతీయత భాష ప్రాంతం ఆధారంగా ఎవరిని అనుమానంతో చూడాలని కాదు కానీ భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు గృహ సిబ్బంది ఎవరైనా సరే సరైన ధృవీకరణ లేకుండా ఇంట్లోకి అనుమతించడం ప్రమాదకరం అవుతుందని అధికారులు చెబుతున్నారు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలు ఒక హెచ్చరికగా మారాయి అందుకే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు నగర ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందస్తు జాగ్రత్తే ఉత్తమ రక్షణ అనే సందేశాన్ని బలంగా వినిపిస్తున్నారు కుటుంబ భద్రత వృద్ధుల రక్షణ ఆస్తి పరిరక్షణ కోసం ఇంట్లో పనిచేసే ప్రతి వ్యక్తిపై చట్టబద్ధమైన వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు